Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 28th July 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఒకసారి క్విక్గా మనం ప్రీవియస్ సెషన్ ఏదైతే ఉందో ఫ్రైడే రోజుది అది రీక్యాప్ చేద్దాం అండ్ దాని తర్వాత ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. సో దట్ మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ వస్తుంది రీటైలర్స్ వైపు మనం ఎందుకు ఉండకూడదు, ఎన్ని పొజిషన్స్ ఉన్నా కూడా అనేది. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి అండ్ ఈఎంఎస్ని కూడా ప్లాట్ చేసి చూపిస్తా సో దట్ ఒక క్లియర్ వ్యూ బిల్డ్ అవుతుంది. ఇది మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా సేమ్ సినారీ వచ్చినా కూడా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫోకస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్డ్ ఆన్ థర్స్డే ఓపెన్ పొజిషన్స్ని బట్టి మనకి ఫ్రైడే రోజు ఎవరైతే రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో అంటే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా సో వీళ్ళు కొంచెం బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకుని ఉండే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ ఒక మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ప్రొపరైటరీస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళని అలైన్ అయి ఉంటారు. ఇన్ కేస్ అవ్వకపోతే మనకి సైడ్ వేస్ యాక్షన్ చూసినాం చాలా డేస్. అండ్ ఎఫ్ఐఎస్తో పాటే ప్రొపరైటరీస్ కూడా ఉండే, బట్ మోస్ట్ ఆఫ్ ద అంటే 90% ఆఫ్ ద క్వాంటిటీ వీళ్ళది హెడ్జ్ చేసి ఉండే. సో మనం ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం, వాళ్ళకి అబౌవ్ 300 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళినా ఆర్ ఈవెన్ 300 పాయింట్స్ డౌన్ సైడ్ వెళ్ళినా కూడా అట్లాంటి హెడ్జింగ్ ఉంటే ఏంటి అంటే వాళ్ళకి లాస్ అనేది ఉండదు, బట్ అలా అంత ఈజీగా వదిలేరు వాళ్ళు. అండ్ లైవ్లో పొజిషన్స్ బిల్డ్ చేస్తూ ఉంటారు. సో సింగిల్ సైడ్ వ్యూ అట్లా వస్తూ ఉంటుంది. అండ్ ఏదో న్యూస్ కోసం కూడా వెయిట్ చేస్తుండొచ్చు అని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఓవరాల్గా మన వ్యూ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థింక్ చేసింది ఏంటి అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వినండి. అండ్ ఏదైతే ఈఎంఐ జోన్ ఉందో ఇది మనం నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసినాం. అండ్ ప్రైస్ ఇక్కడ రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తే బేరిష్ అనుకున్నాం. అండ్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ అనుకున్నాం, బికాజ్ మనకి పెద్దగా పొజిషన్స్ లేవు కాబట్టి. అండ్ ఈవెన్ సో డౌన్ సైడ్ వచ్చినా కూడా మీడియం ప్రాబిలిటీ బేరిష్ అనుకున్నాం, బికాజ్ ఈఎంఐస్ రిజెక్షన్ తీసుకోవచ్చు అప్పటికి రీటైలర్స్ ఏమైనా టర్న్ అవుతాయి అన్నట్టుగా. బట్ ఇక్కడ క్లియర్గా చూడండి, ఫస్ట్ క్యాండిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మనం డిసిషన్ తీసుకోవచ్చా లేదా అనేది అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్యాండిల్ క్లియర్గా అర్థం చేసుకోండి. మనం ప్లాట్ చేసుకోమని ఏదైతే లెవెల్స్ ఓవర్ నాయిస్లో ఉందో అండ్ ఇక్కడ ఏంటి అంటే సో క్లియర్గా మీకు ప్లాట్ చేసి చూపిస్తా. సో క్లియర్ బ్రేక్అవుట్ 200 ఈఎంఐ తర్వాత అండ్ ఈ జోన్ వరకు కూడా. సో ఇది ఇట్లానే ప్లాట్ చేసుకోవాలంటే కాదు, మీకు బేసిక్గా మీకు ఎట్లా అయితే వర్క్ అవుతుందో రెగ్యులర్గా ఏదైతే చూస్తూ ఉన్నారో అట్లా ప్లాట్ చేసుకున్నా పర్లేదు. నేను ఎక్కువగా డేటా పాయింట్స్ని ఎక్కువగా కనెక్ట్ చేసేలాగా నేను ఎప్పుడు డ్రా చేస్తూ ఉంటా. ఇక్కడ చూసిన సో ఇలా అనమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ రీటైలర్స్కి స్టాప్ లాస్ తీసుకునే ఛాన్స్ వచ్చిందా ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరిష్ ఎవరు ఉన్నారు? సో బేరిష్ ఎవరు ఉండే? మనకి రీటైలర్స్ ఉండే. ఈ రీటైలర్స్ మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ లాస్ తీసుకునే స్టాప్ లాస్ బుక్ చేసుకునే ఛాన్స్ కూడా లేకుండే ప్రైస్ అనేది కంప్లీట్గా ఎంత మూవో చూడండి. అండ్ ఇట్లాంటి మూవ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, జనరల్గా 50% రిట్రేస్మెంట్, ఈదర్ అట్లీస్ట్ 35% రిట్రేస్మెంట్. ఇంతకుముందు ప్రీవియస్తో క్లోజ్ చేసుకుంటే 130 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 0.5 to 0.6% అప్ సైడ్ మూవ్ వచ్చింది. జనరల్గా ఎవరైతే ఇక్కడ మనం ఎంత క్వాంటిటీని డిప్లాయ్ చేయాలనుకుంటే 1 or 2 లాట్స్ అంటే జనరల్గా 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ డిప్లాయ్ చేసుకొని చూడొచ్చు. అట్లీస్ట్ కొంచెం కిందికి వచ్చినప్పుడు మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో అదే 1-2 లాట్లతోనే ఆర్ 2-3 లాట్స్తో చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ నుంచి సడన్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెద్ద హ్యాండిల్ వచ్చినప్పుడు చాలా సైడ్ వేస్ యాక్షన్ ఉంటుంది లేదా డౌన్ సైడ్ వస్తూ ఉంటుంది. సో ఇదే మెన్షన్ చేసి లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో అప్డేట్స్ అయితే చూడండి, బికాజ్ అట్లీస్ట్ రిట్రేస్మెంట్ లెవెల్ వస్తే ఇక్కడ వరకు రావచ్చు. ఇన్ కేస్ రాకుంటే పోతే దట్స్ ఫైన్. ఒకరోజు ట్రేడింగ్ చేయకపోయినంత మాత్రాన ప్రపంచంలో మునిగిపోయేది ఏమి ఉండదు కదా. సో ఇదే అనమాట. సో క్లియర్గా ఏదైతే ఉందో ఎల్ఓఎన్లో ఏంటి అంటే మెన్షన్ చేసి చెప్తా ఉంటాయి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్. సో మా అబ్జర్వేషన్స్ అనేటివి. అండ్ ఇందులో ఏంటి అంటే కొంచెం ప్రైస్ యాక్షన్ తెలిసినా కూడా అట్లీస్ట్ మేము ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ క్లియర్గా ఇది చూసినా కూడా నేను కంప్లీట్గా మీకు ప్లే చేసి చూపిస్తా. సో రీటైలర్స్ ఎట్లా స్టక్ అవుతారు ఏంటి అనేది మీకు ఇప్పటికీ అర్థమవుతుంటుంది. అండ్ అట్లీస్ట్ ఇండికేటర్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు బెనిఫిట్ ఉన్నారు. పాస్ట్ 3-4 డేస్ నుంచి క్లియర్ బ్యూటిఫుల్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి, బికాస్ కంప్లీట్ సైడ్ వైజ్ యాక్షన్లో కూడా మంచి డేటా పుల్ చేసింది. సో ఇండికేటర్ చూడండి ఇక్కడ నుంచి ప్రైస్ ఎక్కడి వరకు తీసుకెళ్ళింది అనేది. అండ్ దాని తర్వాత అంతకుముందు కూడా బేరీ సిగ్నల్, సో దాని స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ సేమ్ వే. అండ్ ఇక్కడ కూడా బేరీ సిగ్నల్ టీకే క్లియర్ పర్ఫెక్ట్ పని చేస్తాం బేసిక్గా. అండ్ ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ
మనకి అట్లీస్ట్ ఎంటర్ అయ్యి అంటే ఈ జోన్లో ఎంటర్ అయి ఉండాలి. అండ్ పొజిషనల్గా ఉండాలనుకుంటే ఎప్పుడు పొజిషనల్గా ఉండాలి? సో ఎప్పుడైతే మనకి ఒక సపోర్ట్ దగ్గర ఒక మంచి బుల్లిష్ క్యాండిల్, బుల్లిష్ ఫార్మేషన్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటి అంటే మనం పొజిషనల్గా బుల్లిష్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే రెసిస్టెన్స్ వైజ్ ఇలా ఉన్నప్పుడు, ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ రీచ్ అయ్యే వరకు మనం ఎలా ఉండాలి? సెల్ ఆన్ రేస్లో ఉండాలి. ఎప్పుడైతే సపోర్ట్ దగ్గర తీసుకొని మనకు ఒక బ్రేక్అవుట్ ట్రెండ్ అనేది చేసి ఇలా వస్తే ఏంటి అంటే మంచి పొజిషనల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి క్విక్గా మీకు ఇది ఒకసారి ఐడెంటిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ రీటైలర్స్ స్టక్ అయినారా లేదా అనేది మళ్ళీ మీకు తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే పొజిషన్స్ హోల్డ్ చేసేటప్పుడు వాళ్ళు ఎట్ సైడ్ ఉన్నారనేది క్లియర్గా తెలిసిపోతుంది. స్టాప్ లాస్ తీసుకోవడం మనకు అలవాటు ఉండదు. ఎవ్వరు మీ మెంటర్స్ కానీ, యూట్యూబ్లో వీడియోస్ కానీ, ఎవ్వరు ఎలాంటి మన ఫ్రెండ్స్ కానీ స్టాప్ లాస్ తీసుకోవాలని చెప్పినా కూడా మనం వినం బేసిక్గా. సో అందుకే మళ్ళీ మనం బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉంటాం, గాల్లో దీపం పెట్టి మనం ప్రొడిక్షన్ చేస్తూ ఉంటాం. అది కరెక్ట్ వే ఆఫ్ ఇది కాదు. ఎప్పుడైనా సరే మన ఎడ్యుకేషన్లో ఏం నేర్పింది, ట్రెండ్ మనకి అలైన్ లేనప్పుడు మనం స్టాప్ లాస్ తీసుకోవాలి. ఆర్ స్టాప్ లాస్ కంప్లీట్ క్యాపిటల్ పోయేదాకా రివెంజ్ ట్రేడింగ్ చేయడం వల్ల యూజ్ లేదు. సో ఎందుకు అంటే రీటైలర్స్ మళ్ళీ మండే కోసం బేసిక్గా వాళ్ళు బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళ హోప్ ఏంటి? ప్రైస్ కిందికి వస్తుందని. కానీ రాదు. మీకు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే, అందుకే నేను హార్లీ టైం ఫ్రేమ్లో వెళ్ళండి, 4 హార్లీ టైం ఫ్రేమ్లో వెళ్ళండి, అట్లీస్ట్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో జాయిన్ అవ్వండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా అంటే ఇక్కడికి చూడండి ప్రైస్ అనేది అట్లీస్ట్ సైడ్ వేస్ ఉన్నా కూడా నెక్స్ట్ డే పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళవి సైడ్ వేస్ ఉన్నా కూడా వాళ్ళకి పెద్ద హెడేక్ ఉండదు. బికాజ్ ఆల్రెడీ చాలా ప్రీమియం క్యాప్చర్ చేసారు. అండ్ ఎక్స్పైరీకి ఇంకొకటేనే ఉండడం వల్ల లాస్ట్ 2 days ఏదైతే డికే ఉంటుందో అది కూడా యాడ్ అవుతుంది వాళ్ళకి. అండ్ మన వాళ్ళు సింపుల్గా ఏం చేస్తారు? నేకెడ్ ఆప్షన్ బయింగ్ చేస్తూ ఉంటారు. సో అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నా అనేది. సో ఎవరో ఒకరు చెప్పిన మాట వినాలి, లేదా మీ ఓన్ నాలెడ్జ్ అయినా ఉండాలి. ఠీకే. సో ఇదన్నమాట జరిగింది. అండ్ పర్సనల్గా మంచి ట్రేడింగ్ చేసినామా అంటే కాదు. బికాజ్ ఫస్ట్ క్యాండిల్ ఇలా ఉండింది అండ్ దాని తర్వాత కంప్లీట్ రేంజ్ బౌండ్ మార్కెట్, దాని తర్వాత చూసుకుంటే ఇదనమాట. అండ్ రీసెంట్ డేస్లో ఎక్కువగా పొజిషనల్గా ఉండట్లేదు. బికాజ్ మనకి ఏదైతే ROI రావాలో అది ఇంట్రాడే అంటే జనరల్గా మనకి 22 ట్రేడింగ్ సెషన్స్ ఉంటే 12 to 15 ట్రేడింగ్ సెషన్సే మనకు వర్క్ అవుతాయి. అందులో అట్లీస్ట్ 10 ట్రేడింగ్ సెషన్స్ మనకి మీడియం టు హై ప్రాబిలిటీ వచ్చినా కూడా మన ROI ఏదైతే ఉందో అది వచ్చేసినప్పుడు ఏంటి అంటే ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పర్సనల్గా మేము ఫాలో అయ్యేది ఇది. సో పొజిషనల్గా ఎప్పుడు ఉండాలి మీకు అర్థమైంది. ప్రైస్ ఎప్పుడైనా సరే ఒక ఛానల్లో కానీ ఒక సపోర్ట్ దగ్గర కానీ ఇక్కడికి వచ్చి సపోర్ట్ ఫార్మేషన్ వచ్చినప్పుడు ఇది మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ రీచ్ అయ్యే వరకు సపోర్ట్గా ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా పొజిషన్స్ అనేవి హెడ్జ్ చేసి ఉండాలి. అంటే పైకి వెళ్తూ ఉంటే అట్లీస్ట్ బుల్ పుట్ స్ప్రెడ్ చేసి ఉంటే ఏంటి అంటే మీ మనీ ఆ రోజు సైడ్ వేస్ ఉన్నా కూడా మీకు ఎంతో కొంత ప్రాఫిట్ యాడ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే టార్గెట్ రీచ్ అవుతుందో అప్పుడు మీరు తీసేసుకోవచ్చు బేసిక్గా. సో ఇది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినండి. ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోండి ఇది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఏ టైం ఫ్రేమ్లో చూడాలి బేరిష్ డైవర్జెన్సెస్ ఏంటి అని నేను ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మళ్ళీ ఏంటి అంటే పూర్తి వీడియో చూడకుండా సేమ్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. సో మనకేంటి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది అండ్ ఆ రెసిస్టెన్స్ జోన్ తర్వాత ఒకసారి ట్రిమ్ చేసి చూపిస్తా సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి క్లియర్గా చూడండి ఇక్కడ ఇలాంటి డైవర్జెన్స్ ఈఎంఏస్ని కూడా హైడ్ చేస్తూ ఉంటా. గైస్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్గా డైవర్జెన్సెస్ అనేవి. ఇక్కడ క్లియర్గా చూస్తే ప్రైస్ ఇంతకుముందు ప్రీవియస్ లెవెల్ కంటే హై వెళ్తుంది, బట్ స్ట్రెంత్ ఉందా ఇక్కడ లేదు. అండ్ ఇది ఏ టైం ఫ్రేమ్లో 15 minutes టైం ఫ్రేమ్లో. ఠీకే. నెక్స్ట్ ఒకవేళ ఇది డబుల్ టాప్ లాంటి ఫార్మేషన్ అనుకుంటే ప్రైస్ ఎక్కడి వరకు వస్తుంది? ఈ లెవెల్ వరకు వస్తుంది. ఠీకే. సో దీన్ని మార్క్ చేసుకొని పెట్టుకోవాలా. ఎప్పుడైనా సరే స్కాల్పర్స్ నేను బేసిక్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఎవరైతే స్కాల్పర్స్ ఉన్నారో, ఎవరైతే వాట్ వి కాల్ ఇంట్రాడే ట్రేడింగ్లో చిన్న మూవ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో వాళ్ళు ఇలా ఆప్షన్ బయర్స్ క్విక్ ఆప్షన్ బయింగ్ చేస్తూ ఉంటారు కదా, హ్యూజ్ క్వాంటిటీ, వాళ్ళ సైకాలజీ త్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా మీకు. 5 minutesలోకి వెళ్ళినా కూడా ప్రైస్ ఏం చేస్తుంది ఇక్కడ హై చేస్తుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు RSI ఇందులో స్ట్రెంత్ లేదని చెప్తుంది. ఇది ఎక్కడి వరకు మనం ఏ టైం ఫ్రేమ్లో ఉన్నాం? 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇక్కడ ఏం చెప్తుంది? 5 minutes వరకే చెప్తుంది. టార్గెట్ ఎక్కడ? ఇక్కడ. సో ఇప్పుడు అర్థం చేసుకోండి ప్రైస్ ఎట్లా మూవ్ అయింది అనేది. అండ్ ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ క్లియర్గా అర్థం. ఇప్పుడు మనకి ఏం జరిగింది ఇక్కడ? మనం అనుకున్న టార్గెట్ వచ్చిందా, ఎక్స్పెక్టెడ్ టార్గెట్ వచ్చిందా లేదా చూడండి. ఈవెన్ ఇఫ్ యూ గో టు 15 minutes ఒకసారి ఈఎంఎస్ని కూడా చెక్ చేయండి. సో ఆల్మోస్ట్ 50 MA ఈక్వల్గా ఉండింది. అండ్ ఈవెన్ 5 minutesలో కూడా ఈఎంఎస్ని చెక్ చేయండి. సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది క్లియర్
పిక్చర్ పర్ఫెక్ట్ ఉంటుంది ప్రైస్ యాక్షన్ అనేది. ఓన్లీ థింగ్ ఈజ్ మన సైకాలజీ, మనం మనీని చూస్తూ ట్రేడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం ట్రేడ్ చేయలేము అనమాట. అండ్ ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు ఇంపార్టెంటో చూడండి. సో నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తాను, సో దట్ మీకు ఒకసారి మళ్ళీ అర్థమవుతూ ఉంటుంది. అండ్ ప్రైస్ చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ పొజిషన్స్, అంటే ఎప్పుడైతే రీటైలర్స్ మళ్ళీ బేరిష్కి షిఫ్ట్ అవుతూ ఉంటారో మళ్ళీ ఆర్డర్స్ అన్నీ, బులిష్ ఆర్డర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎవరైనా సరే కొంత ప్రీమియం పెంచి పెట్టడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఒక స్పైక్ వస్తుంది, దాని తర్వాత హ్యూజ్ క్వాంటిటీ లిక్విడిటీ స్వీప్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ సేమ్ వే సో ఇదనమాట, ఇక్కడే మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ అందరూ ట్రాప్ అయ్యేది. అండ్ అట్లీస్ట్ ట్రేడింగ్ చేయకపోయినా పర్లేదు, బికాజ్ ఇది వస్తుందా రాదా పక్కన పెడితే ఇక్కడ ఏంటి బేసిక్గా మనకు తెలిసింది ఆప్షన్, ఇక్కడ ఎవరు కూడా ఇంకా బయర్స్ లేరు అని తెలుస్తూ ఉంటుంది. బట్ ఇది ఏంటి అంటే ఎవరైతే మళ్ళీ బుల్ పుట్ స్ప్రెడ్ చేసినా నెక్స్ట్ వీక్ ఏం చేసినా కూడా వాళ్ళు స్టాప్ లాస్ హిట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ చూడండి ప్రైస్ యాక్షన్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది. సో ఎప్పుడైనా సరే 15 మినిట్స్లో మీరు డైవర్జెన్సెస్ అబ్జర్వ్ చేస్తే అది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ వరకే, ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకే. ఎప్పుడైనా మీరు 5 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే అది 5 మినిట్స్కి స్ట్రెంత్ ఉంటుంది తప్పిస్తే 15 మినిట్స్కి స్ట్రెంత్ ఉండదు. అది 1 అవర్కి స్ట్రెంత్ ఇవ్వదు ఎప్పుడు కూడా. సో 1 అవర్లో చూసుకొని 15 మినిట్స్లో కూడా సేమ్ డైరెక్షన్ ఉంటే అప్పుడు మీకు ఎక్కువగా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇది ఎక్కువగా వీటన్నిటిని కూడా కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, బట్ ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు లైవ్ గైడెన్స్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇవి నేర్చుకొని కూడా చాలామంది ట్రేడర్స్ మంచిగా చాలా కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేస్తూ ఉన్నారు. ఠీకే. సో ఇది మనకి ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ 5 మినిట్స్లో వర్క్ అయితే ఇక్కడ వరకు వచ్చిన డైవర్జెన్సెస్ చూడండి. సో ఇదే అనమాట మన టార్గెట్ మనకు వచ్చేసిందా బయటికి వెళ్ళిపోవాలి, దాని తర్వాత ఎక్కువగా పట్టించుకోదు మార్కెట్ గురించి. ఇఫ్ యు ఆర్ బుల్లిష్ మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. కానీ రియల్గా 38% రిట్రేస్మెంట్ అని వచ్చిందా అంటే రాలేదు. సో అంత ఎక్కువ క్వాంటిటీని డిప్లాయ్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఎవరైతే 10-20 లాట్స్ అట్లా చేస్తూ ఉంటారో 2 to 3 లాట్స్ ఆర్ 1 or 2 లాట్స్తో చేయడానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం, బికాస్ క్యాపిటల్ అనేది పెద్ద వాళ్ళకి హెడ్ఏక్ ఉంటుంది కాబట్టి. అండ్ అంత చేసే వాళ్ళు ఏంటి అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇదనమాట. సో ఈ పాయింట్స్ అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నా. సో దీన్ని బట్టి క్లియర్గా ప్లాన్ చేసుకోండి. అండ్ మీరు వాట్ డు వి కాల్ ఛానల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అవుతాయి. అట్లీస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాక మళ్ళీ టార్గెట్ ఎక్కడ వరకు వచ్చింది, మళ్ళీ ఈ ఛానల్ని మనం రీప్లేస్ చేస్తే ఛానల్ అక్కడికే వస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టార్గెట్ రీచ్ అయిందా మళ్ళీ వెళ్ళిపోవాలి. సో ప్రైస్ అంటే ఎక్కువగా మీరు అట్లీస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఇట్లాంటివన్నీ డ్రా చేసుకోవడానికి చూస్తూ ఉండండి. మీకే అర్థమవుతూ ఉంటాయి. ఛానల్స్ పైన ఎక్కువ గ్రిప్ తెచ్చుకోండి. కమ్యూనిటీస్లో చాలా వర్క్ అవుతాయి ఇవన్నీ. ఠీకే. యా. అండ్ నెక్స్ట్ సెషన్ మండే కోసం ఇన్స్టిట్యూషనల్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అండ్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది బేసిక్గా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. అండ్ ఈఎంఏస్ని చెక్ చేసుకున్నా కూడా ఈఎంఎస్ క్లియర్గా చూడండి. డైలీ టైం ఫ్రేమ్లో ఒకటి 200 EMA రెసిస్టెన్స్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ డేటా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఠీకే. యా. సో మండే కోసం బేసిక్గా ఏంటి అంటే రీటైలర్స్ పొజిషన్స్ అన్నీ కంబైన్ చేసి చూసినప్పుడు అండ్ సేమ్ వే ఎవరైతే మనకి ఎక్కడైనా సరే ఓపెన్ ప్లాట్ఫామ్స్లో కనిపించే డేటా అంతా కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. బట్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ అన్నీ మైక్రో లెవెల్లో వీళ్ళ స్ట్రాటజీస్ కానీ ఇంటర్నల్ పొజిషన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే కూడా వీళ్ళు స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ అర్థం చేసుకోండి, మనకి లాస్ట్ 10 to 15 ట్రేడింగ్ సెషన్స్లో ఎన్నిసార్లు రీటైలర్స్ విన్ అయినారో చూడండి. నాకు తెలిసి 1 or 2 times ఆర్ 2 to 3 times, పార్షియల్గా థర్డ్ టైం కూడా వచ్చింది కాబట్టి 2 to 3 times. సో మనం రీటైలర్స్ వైపు ఉండాలా, మనం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వైపు ఉండాలా, ప్రొపరేటరీస్ వైపు ఉండాలా, లేదా FIS వైపు ఉండాలా. సో దీని ఇండియన్ మార్కెట్లో ఛాన్స్ ఎవరైతే మనకి అట్లీస్ట్ ఫుట్ ప్రింట్స్ దొరుకుతాయి అంటే ప్రొపరేటరీస్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఠీకే. సో ఇది అర్థం చేసుకోండి. అండ్ FIS మీరు క్లియర్గా చూస్తే సమ్ టైమ్స్ ఏం చేస్తూ ఉంటారంటే మీరు జనరల్గా క్యాష్ మార్కెట్లో FIS ఒక 300 crores బై చేసి ఉంటారు, అంటే బుల్లిష్ అని ఉంటుంది. అండ్ సేమ్ వే DISని చూసినా కూడా ఒక 500 crores బుల్లిష్ ఉంటుంది. బట్ మనం ఏమనుకుంటాం, FIS బుల్లిష్గా టర్న్ అయ్యారనుకుంటాం అప్పుడు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఫ్యూచర్లో వచ్చి సెల్ చేస్తారు. సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం చాలా అవసరం. బేసిక్గా ఉత్తగానే బ్లైండ్ గేమ్లోకి వెళ్ళకండి. మీరు చాలా కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా ఊరికనే వేస్ట్ అవుతూ ఉంటాయి. ఠీకే. అట్లీస్ట్ డేటాని బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేయండి. సో FIS వచ్చేవరకు వీళ్ళు బ్లఫ్ చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద డేస్. అండ్ వీళ్ళు యాక్చువల్గా చెప్పాలి అంటే స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు 1-sided మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్ కేస్ మనకి గ్లోబల్లో ఏదన్నా నెగిటివ్ సినారియో జరిగి ప్రైస్ డిప్ అవుతాయి తప్ప వీళ్ళ పొజిషన్స్ అనేటివి చాలా హ్యూజ్గా బిల్డ్ అయ్యి ఉన్నాయి. సో
సో చూద్దాం మండే రోజు ఏం జరుగుతుంది అండ్ మన లెవెల్స్ ఎలా ఫాలో అవ్వాలి, హెడ్ఏక్ లేకుండా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎప్పుడైతే మీకు ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు మీ బీపీ రేజ్ అవుతూ ఉంది, ఫోమో వస్తూ ఉంది, కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయంటే మీరు ట్రేడింగ్కి సూట్ అవ్వట్లేదు అని అర్థం బేసిక్గా. అండ్ స్టాప్ లాస్ని చూస్తే మీతో ఐడా అవ్వట్లేదు, ఒక రెడ్ క్యాండిల్ని చూస్తే మీతో ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువ స్పైక్ అవుతుంది మీ లోపల. అంటే ఏంటి అంటే ఈధర్ మీకు ఎడ్యుకేషన్ అంటే ట్రేడింగ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అయినా అవసరం, అదర్వైజ్ మీ ట్రేడింగ్కి సూట్ అవ్వట్లేదని అర్థం. ఇది హార్డ్ ట్రూత్ బేసిక్గా. సో ఇది నేను చెప్తే నెగిటివిటీ ఉంటుంది, సో అర్థం కాదు, మనీతో చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే మనం ప్రాపర్ నాలెడ్జ్తో చేస్తే ఈ రిస్క్ అంతా కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు, అదర్వైజ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. దీన్ని యాక్సెప్ట్ చేయండి. సో దాన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయొచ్చు అంటే నేర్చుకోవాలి బేసిక్గా. సో ఇక్కడ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు, అండ్ ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు, డిసైసివ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రొపరేటరీస్ కూడా మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎవరిని ఫాలో అవుతూ ఉంటారు, ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ఈవెన్ వీళ్ళు కూడా స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ వ్యూ, ఇన్స్టిట్యూషనల్ వ్యూ వచ్చేసి స్ట్రాంగ్ బుల్లిష్ వ్యూ ఉండింది. అండ్ ఈవెన్ క్లయింట్స్ వచ్చేసి బేసిక్గా బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారు, వీళ్ళ వ్యూ వచ్చేసి బేరిష్ ఉంది. సో ఇక్కడ మనం ఎవరి సైడ్ ఉండాలి, డిఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయాలి. టీకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పర్సనల్గా బేరిష్ చేయను, అండ్ ఇది మీకు తెలుసు ఎందుకు చేయను ఏంటి అనేది. అండ్ బుల్లిష్ చేసినా కూడా ఫస్ట్ క్యాండిల్లోనే తీసుకొని చేసేయడం కాదు. సో దీనికి కొన్ని మనకి స్టాప్ లాస్ బేసిక్గా 30 పాయింట్స్ స్పాట్లో క్లియర్గా ఉండాలి. సో దట్ మనకి ఆప్షన్ ప్రీమియంలో 15 to 18 పాయింట్స్ ఉంటుంది. అంటే మన పర్ లాట్కి 1200 అనేది ఫిక్స్ చేసుకోవాలి. కొంత స్లిప్పేజ్ వచ్చినప్పుడు 1000 రూపీస్కి మనకి స్టాప్ లాస్ దొరకవచ్చు, లేదా 1500 అవ్వచ్చు. బట్ అది మీరు ట్రేడింగ్ చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. టీకే. సో అండ్ బ్లైండ్గా ఎప్పుడు చేయకూడదు ట్రేడింగ్ అనేది, బికాజ్ మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే వీళ్ళు జనరల్గా చెప్తా ఉన్నా ఎఫ్ఐఎస్ పొజిషన్స్ని ఇంటర్నల్గా అర్థం చేసుకున్న, ప్రొపరైటరీస్ పొజిషన్ని ఇంటర్నల్గా అర్థం చేసుకున్నా కూడా వీళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే డిప్ ఇచ్చేలాగా లేవన్నమాట. సో ఓన్లీ థింగ్ ఈజ్ గ్లోబల్ మార్కెట్లో కొంచెం రెడ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ కొంత సైడ్ వైజ్ వెళ్ళొచ్చు, ఇట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళ పొజిషన్స్ చూస్తే మాత్రం మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం, వీళ్ళు డిసైసివ్ బుల్లిష్ ఉన్నారు, వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి బేసిక్గా. వీళ్ళు ఎప్పుడైతే నెగిటివ్ కాల్ సైడ్ పొజిషన్స్ని హోల్డ్ చేయనప్పుడు ఏంటి అంటే డైరెక్ట్ బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది చాలాసార్లు అబ్జర్వ్ చేసినాం. టీకే. బట్ స్టిల్ మనం ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. మనం ఏంటి అంటే మన హై ప్రాబబిలిటీ ఎక్కడ ఉంది, బేసిక్గా ప్రైస్ ఎప్పుడైతే గ్యాప్ అప్ అయినా ఎక్కడైనా ప్రైస్ ఈ లెవెల్కి వచ్చి ఒక సపోర్ట్ తీసుకొని కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ పైకి వెళ్తా ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. టీకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మార్కెట్లో ఎట్లాంటి పొజిషన్స్ ఉన్నా ఏమున్నా, సపోజ్ డైరెక్ట్ ఒక 300 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి ఇంకో 1000 పాయింట్స్ పోయి ట్రేడింగ్ చేస్తానంటే పర్సనల్గా నేను చేయను. బికాజ్ మనకేంటి మనం సెటప్ ఎప్పుడైతే యాక్టివ్ ఉంటుందో అది హై ప్రాబబిలిటీయా, మీడియం ప్రాబబిలిటీయా, లో ప్రాబబిలిటీయా తెలుసుకొని చేయగలగాలి ఎప్పుడైనా సరే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. టీకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ప్రాబబిలిటీ సినారియో ఎక్కడ అంటే ప్రైస్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తా ఉంటే హై ప్రాబబిలిటీ సినారియో. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ ఉంది అండ్ ఇది ఒక మంచి బిగ్ క్యాండిల్ ఉంది, సో అట్లీస్ట్ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. మీడియం ప్రాబబిలిటీలో ఏంటి అంటే మనం 50 to 60% ఆఫ్ ద రెగ్యులర్ క్వాంటిటీని మనం డిప్లాయ్ చేస్తాం. అండ్ హై ప్రాబబిలిటీలో ఏంటి అంటే మన రెగ్యులర్ క్వాంటిటీ 100% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ లో ప్రాబబిలిటీలో ఏంటి అంటే 10 to 20% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇది సినారియో బేసిక్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి అంటే ప్రైస్ హై ప్రాబబిలిటీలో ఓపెన్ అవుతుంది, సపోర్ట్ తీసుకుంటుందా, మీడియం ప్రాబబిలిటీలో. ఇన్ కేస్ లైవ్లో డేటా స్విచ్ అయ్యే ఛాన్స్ లేదా అంటే ఉంది, అది ఎట్లా తెలుసుకోవాలి, క్లియర్ మనకి ఏదైతే మనం జోన్ పెట్టుకున్నామో, సపోజ్ మనకి 30 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది, దాని తర్వాత ప్రైస్ అబ్జర్వ్ చేస్తాం, హై ప్రాబబిలిటీలోకి వస్తుందా, హై ప్రాబబిలిటీ బీలోకి వెళ్తుందా. సో బేసిక్గా ఏంటి అంటే ఎవరైతే రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో, క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళ పొజిషన్స్ బేరిష్ ఉన్నాయి. బేరిష్ మోస్ట్ ఆఫ్ ద డేస్ జరగదు. అండ్ స్టిల్ జరిగినా సరే ఇక్కడికి ప్రైస్ వచ్చింది, పర్సనల్గా మేమైతే నో ట్రేడింగ్.
సో ఈ జోన్కి కింద వస్తే నో ట్రేడ్. జనరల్ ఇంతకుముందు పొజిషన్స్ని బట్టి అట్లీస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే లో ప్రాబిలిటీ 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ డిప్లాయ్ చేయొచ్చు అది ఇది అని. బట్ రేపు ఉన్న పొజిషన్స్కి బేసిక్గా ఏంటి అంటే ఎప్పుడైనా స్విచ్ అయ్యే ఛాన్స్ ఉంది. పర్సనల్గా నేను ఎవరిని భయపెట్టట్లేదు, గుర్తుపెట్టుకోండి క్లియర్గా. నేను ఏదైతే ఫాలో అవుతున్నానో దాన్ని డాక్యుమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. మీకు ఇది అర్థం చేసుకోవడం ఇబ్బంది అనిపించినా కూడా చూడకండి అండ్ ఫాలో అవ్వకండి. ఠీకే, మీ ఎగ్జిస్టింగ్ సెటప్ పర్ఫెక్ట్ ఉంటే యూ నీ నాట్ టు ఫాలో ఎనీథింగ్. ఠీకే, సో ఎప్పుడైతే ప్రైస్ దీని కిందికి వచ్చి వెళ్తూ ఉంటుందో ఇది మాకు అసలు నో ట్రేడింగ్ జోన్, ట్రేడింగే చేయాలి. ఓన్లీ థింగ్ ఈజ్ హై ప్రాబిలిటీ లేదా మీడియం ప్రాబిలిటీ, ఇదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, సపోజ్ డైరెక్ట్ మనకి టార్గెట్ జోన్లో ఓపెన్ అయిపోయింది ప్రైస్, అండ్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ ఏంటి అంటే రిజెక్షన్ తీసుకొని ప్రైస్ కిందికి వస్తూ ఉంది. అప్పుడు ఏంటి మనకి జనరల్గా ఇప్పుడున్న ఇంటెన్సిటీ ఏంటి అంటే మంచి హ్యూజ్ ఇంటెన్సిటీ ఉంది అండ్ మంచి గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ డేటా వాళ్ళు మార్చుకోవాలి అంటే ఇలా మార్చుకుంటారు. ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే డౌ థియరీ కన్ఫర్మేషన్ ఇస్తుందో, వయలేషన్ స్టార్ట్ అవుతుందో మనకి క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. అంటే ప్రైస్ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయినాక డౌ థియరీ వైలేషన్ అంటే ఎట్లా, సపోజ్ ప్రైస్ పైకి వెళ్తూ ఉంది, ఇట్లా ప్రైస్ పైకి వెళ్తూ ఉంది, ప్రైస్ పైకి వెళ్తూ ఒక హైస్ చేసే బదులు ఒక లోవర్ లో చేసి కిందికి వస్తూ ఉంటుంది. మనం ఇక్కడ ఏం చూస్తాం బేసిక్గా, అప్పటికి మనకు ఛానల్ ఫామ్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఇక్కడ ఏంటి మనకి RSI డైవర్జెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ బేరిష్ ప్యాటర్న్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో 30 పాయింట్స్ స్టాప్ లాస్ దొరికినప్పుడు ఏంటి అంటే అప్పుడు మనం ఇక్కడ ఏం రిస్క్ తీసుకుంటాం, మనం రెగ్యులర్గా 10 లాట్స్తో చేసేవాళ్ళు 1 or 2 లాట్స్తో క్యాపిటల్ ఇబ్బంది లేనంత వరకు 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ అంటే ఇదే అనమాట. బేసిక్గా 10 లాట్స్తో చేసేవాళ్ళు 1 or 2 లాట్స్తో లో ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటి, అండ్ ఎక్కువసేపు ఉంచొచ్చా అంటే కాదు. మనం ఇందాకే చూసినాం కదా, RSI డైవర్జెన్సెస్ అనేటివి 5 minutesలో 15 minutesలో ఇక్కడ వర్క్ అవుతాయి ఆ టార్గెటెడ్ జోన్ వరకు. ఇట్లాంటి లో ప్రాబిలిటీలో ఏంటి అంటే 1:1 తర్వాత ట్రయల్ చేయడం స్టార్ట్ చేయాలి. 1:2 దొరికిందంటే టూ మచ్ హ్యాపీ ఆ రోజు. ఠీకే, అండ్ ఇది ఎప్పుడు క్యాపిటల్కి ఇబ్బంది ఉండదు. సడన్ స్పైక్స్ వచ్చినా కూడా ఈవెన్ సిస్టంలో పెట్టి కూడా తీసేయచ్చు. ఠీకే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం సిస్టంలో పెట్టిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అయ్యి ప్రైస్ కిందకి వస్తూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది. సో సిస్టంలో స్టాప్ లాస్ని పర్సనల్గా మేమైతే అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నాం, అది వర్క్ అవుతుంది కాబట్టి. క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో మేము ఎక్కువగా టార్గెట్ని బుక్ చేయాలన్నా కూడా ఆర్ ఈవెన్ స్టాప్ లాస్ తీసుకోవాలన్నా కూడా ఫాలో అవుతూ ఉంటాం. సో ఇదనమాట. సో ఇక్కడ నుంచి ఎప్పుడైతే ప్రైస్ డౌ థియరీ వైలేషన్ ఇచ్చి ప్రైస్ కిందికి వస్తూ ఉంటుందో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. ఎందుకు అంటే ఎవరైనా సరే మనము జనరల్గా మన టార్గెట్ రీచ్ అయ్యాక ఏం చేస్తాం, ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చే షార్ట్ కవరింగ్ డిప్ని మనం ఎవరైతే పుట్స్ షార్ట్ చేసి ఉంటారో, సో మనకేం కావాలి, ఈ కవర్ చేసుకునేటప్పుడు కొంత ప్రాఫిట్స్ని మనం తీసుకుంటాం. సింపుల్ థింగ్, మనం రెగ్యులర్గా ఏం చేస్తున్నామంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎక్కడైతే ఎంటర్ అవుతారో వాళ్ళు ఎంటర్ అవుతున్నాం మనం, అండ్ వాళ్ళు ఎగ్జిట్ అయ్యే కంటే ముందు మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. సో దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ ఈ సినారియో ఎందుకు వస్తుంది, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సపోజ్ 1000 పాయింట్స్ పోతే ఏంటి అంటే 1000 పాయింట్స్ పోతే పట్టించుకోం బేసిక్గా. టీకే, 3% పెరిగినా 4% పెరిగినా. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నిఫ్టీ ADR ఎంత పని చేస్తుంది మనకి, సపోజ్ 1% బిలోనే పని చేస్తూ ఉంది కదా. సో అలాంటప్పుడు ఎక్కువగా వర్రీ అవ్వడం ఎందుకు, 3% గురించి ఆలోచించడం ఎందుకు. అండ్ నేను ఎందుకు చెప్తా ఉన్నా ఇవి టార్గెటెడ్ జోన్స్ అంటే క్లియర్గా అర్థం చేసుకోండి. ప్రైస్ ఏం జరుగుతుంది ఇక్కడ, మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందా లేదా, ఈ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడి నుంచి ఉంది క్లియర్గా అర్థం చేసుకోండి. సో మనం ఎప్పుడైనా సరే ఒక హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ప్రైస్ యాక్షన్ని క్లియర్గా అర్థం చేసుకోవడం వల్ల చూడండి ఒక మంచి క్లియర్ మనకి ఇంత రిజెక్షన్ తెలుస్తూ ఉంది, ఒక మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తెలుస్తూ ఉంది. సపోజ్ ఇది బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఎక్కడికి మనకి సపోర్ట్ తీసుకుంటే మనం ఎక్కడి వరకు చేయొచ్చు, ఈ లెవెల్స్ వరకు చేయొచ్చు. సో బై ఆన్ డిప్స్ యాక్టివ్ ఉందా లేదా. సో నేను ఈ రేంజ్లో కూడా బై ఆన్ డిప్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన, బికాజ్ ఒక సపోర్ట్ రీజన్లో ఉంది అండ్ మనం ఏదైతే ఫాలో అవుతున్నామో ఛానల్ అనేది ఇంతకు మించి ఇంకేం ఉంటుంది ప్రైస్ యాక్షన్లో. ఓన్లీ థింగ్ ఈజ్ మనము ఎంత స్టాండర్డ్గా నీ సైకాలజీ స్ట్రాంగ్గా పెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్, అంతమించి ఏం ఉండదు. సపోజ్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది, మనం ఎగ్జామ్కి వెళ్ళే కంటే ముందు మనం ప్రిపేర్ అయినోడు ఎవరు కూడా టెన్షన్ పడడు. ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళు దిక్కులు చూస్తూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు, బికాజ్ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి. సో ఇంతకు మించిన ప్రిపరేషన్ పెద్దగా ఉండదు. ఛానల్స్ అనేవి పర్ఫెక్ట్ వర్క్ అవుతూ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ బ్యాక్ టెస్ట్ చేస్తేనే మీకు కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఛానల్స్ని డ్రా చేయడం నేర్చుకోండి, RSI డైవర్జెన్సెస్ని ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. మీకు చాలా పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అండ్ మీకు ఇంకా ఒక సెటప్ బిల్డ్ అయిపోతుంది మీ పర్సనల్గా కూడా. దానికి EMAస్ని యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఠీకే, సో ఇంతకు మించి
ఇంట్రాడే కోసం పెద్దగా అవసరం లేదు బేసిక్గా. టీకే, సో ఇదనమాట మనకి మండే కోసం ప్లాన్. సో బేరిష్ చేయొచ్చా అంటే పర్సనల్గా మేమైతే బేరిష్ చేయం. అండ్ హై ప్రాబిలిటీ, మీడియం ప్రాబిలిటీ, లో ప్రాబిలిటీ బేరిష్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో టీకే, మీకు అట్లీస్ట్ అడిషనల్ కన్విక్షన్ కావాలి అంటే లెవెల్స్ ఓవర్ నాయిస్లో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు కొంత ఎడ్యుకేషన్ త్రూ అట్లీస్ట్ 2 to 3 months ఫాలో అయినా కూడా మీకు క్లియర్ ఎడ్యుకేషన్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కాబట్టి సినారియోస్ అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. అండ్ లేదు మేము వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇండికేటర్ బేస్డ్ సిగ్నల్ తీసుకుంటాము అనుకుంటే అట్లీస్ట్ ఇండికేటర్ రిలేటెడ్ వీడియో ఉంది, అది చూడండి. అండ్ సేమ్ వే మీకు ఫ్రీ ఇండికేటర్ యాక్సెస్ కావాలి అనుకుంటే అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ మీరు యాక్టివ్ ట్రేడింగ్ అలీస్ బ్లూలో చేయాల్సి ఉంటుంది. అండ్ లేదు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కావాలి అనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా, ఒకసారి వెళ్ళి క్లియర్గా చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, సపోజ్ మీకు RSI డైవర్జెన్సెస్ కానీ సపోజ్ ఇన్స్టిట్యూషనల్ డేటా బ్రేక్ డౌన్ వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో పర్సనల్గా పింగ్ చేయండి, డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. ఆర్ ఈవెన్ అట్లీస్ట్ నెక్స్ట్ 1 or 2 daysలో కంప్లీట్గా మీకు ఓన్లీ RSI మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ కావాలన్నా, EMS మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ కావాలన్నా కూడా కంప్లీట్గా ఐఎమ్ గోయింగ్ టు పబ్లిష్. సో దట్ మీకు అట్లీస్ట్ జనరల్గా మనం ఒక 3 months ఒక టార్గెట్ పెట్టుకొని ఒక సెటప్ని బ్యాక్ టెస్ట్ చేసినా కూడా, అంటే డైలీ 2 hours పని చేసినా కూడా మీకు ఒక 1 yearలో మీరు ఒక ఛాంప్ ట్రేడర్ అవుతారు. సో ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఒక సెటప్ని ఐడెంటిఫై చేసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ సెటప్ ఒక 3 monthsకి ఒక సెటప్, 3 monthsకి ఒక సెటప్ నేర్చుకొని 1 year ప్రాక్టీస్ చేసినా కూడా ఫ్యూచర్లో మీరు ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇట్లా మీ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోండి. పర్సనల్గా పింగ్ చేయండి, కోర్స్ డీటెయిల్స్ కోసం ఫార్వర్డ్ అయితే చేస్తాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.